లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో. అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి, ధన సంబంధించిన విషయం కానివ్వండి, లేనట్లయితే పిల్లలకు కొంతమందికి చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి, అదేవిధంగా వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అసలు 12 లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి పరిహారం ఏమిటి, దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే, మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ఉదాహరణకి మీకు సర్పదోషము లగ్నంలో కానీ, 12వ స్థానంలో కానీ, 4లో కానీ, భాగ్యంలో కానీ పట్టింది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎక్కువ రాహు ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. కేతువు ఉండే స్థానాల్లో కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాము. బట్ ఇక్కడ రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, మరి మిగతా సర్పదోషాలు ఎలా ఏర్పడతాయంటే, రాహు వేరే ప్లేస్లో ఉండి అక్కడ ఏదైనా పాపగ్రహ సంబంధం ఉంటే కూడా ఏర్పడుతుంది. వేరే రాశిలో కూడా, వేరే రాశిలో ఏర్పడదని కాదు. అంటే మేజర్గా ఈ రాశుల్లో సింగిల్గా రాహు ఉన్న దీని ప్రభావం ఇస్తాడు. మరి దీనికి ఏంటి, సింహలగ్నమే లగ్నంలో రాహు ఉన్నాడు. పర్టికులర్గా మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటంటే, డైజెస్టివ్ పార్ట్ మీద చూపిస్తాడు ప్రభావం. బికాజ్ ఆఫ్ రవి ఉండేటువంటి న్యాచురల్ 5th హౌస్ అనేటువంటిది ఏంటంటే ఆరోగ్యాన్ని, డైజెస్టివ్ సిస్టమ్ని గట్ హెల్త్ అంటూ ఉంటారు ఇవాళ రేపు. సో ఆ గట్ హెల్త్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అలాగే కొన్ని ఈ షేర్ మార్కెట్స్ అని రకరకాల వ్యసనాల్లో తీసుకెళ్తాడు, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి లగ్నంలో కాకుండా, లగ్నంలో కాకుండా 12లో ఉంటాడు ఒక్కోసారి కొంతమందికి. అక్కడ కూడా ఏమవుతుందంటే, అలాంటప్పుడు కొంచెం మీరు ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. నీటి గండాలు అంటూ ఉంటారు. రాహు 12లో ఉన్నప్పుడు ముఖ్యంగా సింహలగ్నం వారు, సింహరాశి వారికి ఈ ప్రభావాన్ని ఇస్తాడు. మరి లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, ధ్యానం, దుర్గానామాన్ని ధ్యానంలో, అంటే శ్వాస మీద ధ్యాస మీద ధ్యానంలో ఉండండి. మరి 12లో ఉంటే మరి ఇది కూడా కొంత వ్యసనాలకు దారితీస్తుంది అంటారు కదా అంటే, ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు దీనికి ఏం చేయాలి అంటే, అభిషేకం అంటే దానికి బిల్వపత్రాన్ని జోడించి, బిల్వపత్రంతో కానీ, బిల్వపత్రం యొక్క జలంతో కానీ శివునికి అభిషేకం చేయండి. 12లో ఉండే రాహు వల్ల ఇక్కడ మీకు అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి మోసపోవడం లాంటిది ఇది చేయడం వల్ల తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, 12లో రాహు ఉంటే కనుక సింహలగ్నానికి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు, విదేశీ యోగాలు ఇస్తుంది ఇక్కడ కర్కాటకంలో రాహు ఉన్నప్పుడు. కాకపోతే అక్కడ ఏదైనా మీరు ఎవరికైనా మనీ గట్టి మోసపోతున్నారు, ఇవి చూసుకోండి. ఇక మిగిలిన 2 రాశులు ఏమిటి, 4, 9లో కూడా మంచిది కాదని చెప్పుకున్నాం. అంటే ఈ సింహలగ్నం వారికి 4 అంటే ఏమిటండి, భూములు. అంటే తెలియకుండానే ఏదో ఒక ల్యాండ్ తీసేసుకొని అది కబ్జాకు గురైన తర్వాత తెలిసి దానివల్ల ఇబ్బంది పడ్డాం అనేది చూపిస్తుంది. కాబట్టి 4లో రాహు ఉంటే మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీదే ఆ యొక్క ప్రాపర్టీస్ తీసుకోండి. అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడు. ఒక్కోసారి 4లో రాహు ఉన్నప్పుడు తల్లిగారితో కూడా కొంత ఇబ్బంది, తల్లిగారికి ఇబ్బంది కూడా ఇస్తూ ఉంటుంది. భాగ్యంలో రాహు ఉన్నప్పుడు అది తండ్రి యొక్క స్థానం కాబట్టి తండ్రి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటే, తండ్రితో ఒక్కోసారి అపోజ్ అవ్వచ్చు, లేనట్లయితే తండ్రి గారు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం, కొంచెం కోపంగా మీ మీద ప్రవర్తించవచ్చు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ 9th లార్డ్ ఎక్కడ వెళ్ళి ఉన్నాడో కూడా తీసుకోవాలి. అయితే ఈ వీటిల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా 4, 9 స్థానాల్లో కనుక రాహు ఉంటే ఇది ఎడ్యుకేషన్ మీద కూడా స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, 4లో ఉన్నప్పుడు
మీరు హయగ్రీవ స్తోత్రం ఎక్కువగా పఠించడము, 9లో ఉన్నా సరే హయగ్రీవ స్తోత్రం పఠిస్తూ, మీకు పొరపాటు 4లో రాహుండి చంద్రుడు కూడా పాడేయడం అనుకోండి, అప్పుడు తల్లిగారితో కాస్త ఇబ్బంది, ఆవిడేదో అన్న మీరు అంటే ఇదేమిటి విచిత్రంగా ఉంది సొంత తల్లితో ఏంటి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ కాంబినేషన్స్ అట్లా ఇస్తాయి. ఇదంతా పూర్వజన్మ కర్మ అని మనం అర్థం చేసుకొని ఎక్కువ కొట్లాడకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 4th లార్డ్ పాడైపోతాడు, తల్లిగారితో వస్తుంది, ఒక్కోసారి అత్తగారితో వస్తుంది, లేదా ఆడపడుచులతో వస్తుంది. అది కొంచెం అర్థం చేసుకొని కొంత తక్కువగా వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టుకోవడం కాకుండా ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా గొడవలు పెట్టుకుంటారు. ఆ కర్మ మరింత పెరిగి ఇంకా ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కాబట్టి చేయండి, ఎక్కువగా దుర్గారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు. వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్పసూక్త పారాయణము, అగ్నిసూక్త పారాయణం చేసుకుంటుండాలి. ఇది పారాయణం అంటే వినడం కానీ, లేకపోతే ఇంట్లో పారాయణం చేసి అభిషేకం చేయడము, ఇట్లా రకరకాలు ఉంటాయి. హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి, అందులో రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో, అది రాగి చెంబు కానివ్వండి, స్టీల్ చెంబు కానివ్వండి, ఏదైనా చెంబు కావచ్చు, దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు, గంధము, ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో, రావి చెట్టు మొదల్లో వేయచ్చు, లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేస్తున్నట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు. దీంతోపాటు ఇంకొక పని చేయాలి. ఏమిటది అంటే ముఖ్యంగా 4 గ్రహాలు ఏమిటవి? కర్మకారకుడైనటువంటి శని భగవానుడు, అంటే మన కర్మ బట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి, కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి, మరియు కుజుడికి, కుజగ్రహానికి, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా కాదండి నా పర్సనల్ చార్ట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి, దట్ ఈస్ డిఫరెంట్. మీ పర్సనల్ చార్ట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది, దానికి దానం చేయాలా, చాంటింగ్ చేసుకోవాలా, లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు, ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల, ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి, మీ జన్మజాతకంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సన్ పాడయ్యాడు, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము, వేరే పనులకు వెళ్తుంటాం, అలా కదా. ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్, లేదా ఒక పెళ్లి చూపులు, లేనట్లయితే ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం, ఒక డీల్ చేయబోతున్నాం, అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి. అలాగే మూన్ పాడయ్యాడు, వైట్ కలర్ వేసుకోకండి. మార్స్ రెడ్ కలర్, మెర్క్యూరీ అంటే బుధుడు గ్రీన్ కలర్, మార్స్ అంటే కుజుడు, మెర్క్యూరీ అంటే బుధుడు. అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్, శుక్రుడు అగైన్ వైట్ కలర్, రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు, కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలుగా. ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ పాడైతే ఆ కలర్స్ వాడకండి. అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి, అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు వీనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు, పాపగ్రహాల మధ్యలో లేడు, శుభగ్రహాల మధ్యలో ఉన్నా అంటాం. అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి, అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడు శని ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి. ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటివి మనుషుల మీద పగబట్టవు, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము, ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు. అంత మాత్రం చేత బ్యాంకు వాడు మన మీద ఏదో పగున్నట్టు కాదు కదా. మీరు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి, మీరు కడతారు, క్లియర్. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి, బ్యాడ్ కర్మలు ఉంటాయి, అందరికీ ఉంటుంది, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది. అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మ నువ్వు తీర్చుకో అంటుంది. అంటే అలాగా
ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు, అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటిమాటికి. అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు, వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతుంటాడు. అంటే ఏమిటి, నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు, మీరేం బాధపడక్కర్లేదు. వివాహానికి సంబంధించిన ఒక మంత్రం, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. ఇలాగా ఒకటి రెండు కాదు, మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు, ఒక్కొక్క నామం ఒక అద్భుతం. అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది. మనం ఏ మంత్రం చేసుకున్నా దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా, కానీ లలితాసహస్రనామాలకి ఎక్కువగా ఉంటుంది. లలితాసహస్రనామాలు చేసుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది. కాబట్టి చేయండి. అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా, ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటిపూట ఉండండి. అంటే ఒంటిపూట అంటే తెలుసు కదా మీకు, పొద్దున్న తినకుండా మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు కొంతమంది. కానీ ఉపవాసం, కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి. శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను, రుణ సంబంధించినవి రాకుండాను, శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన. అంటే రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే. దాని మీద ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది. మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి? మినిమం 40 to 45 minutes ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు. కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని, అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు, ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి. పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల. సో ఇది చేయండి. మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటిమాటికి చాంటింగ్ చేయకండి. ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి. ఇబ్బందులతో ఉన్న ప్రతి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే, అమ్మో ఇబ్బందుల్లో ఉన్న ఎలాగ అనుకుంటారు. కాదు, ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది, ఈ మార్గంలో క్లియర్ అవుతుంది, నేను ఇంత మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది, నేను ఈ దేవతా స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది, నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది. ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి, ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.